ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎట్లయితే పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి సందర్భంలో 420 హామీలు ఇచ్చి 6 గ్యారంటీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేయాలని ఎట్లయితే ప్రయత్నం చేసినాడో అదే పద్ధతి ఉద్యమకారులను కూడా చేయాలంటే మాత్రం ఊరుకునేటువంటి ప్రసక్తే లేదనేటువంటి మాట చాలా స్పష్టంగా అఖిలపక్షంలో చెప్పినాం మేము. ఎందుకు ఈ అనుమానం వచ్చింది అనంటే అఖిలపక్షం ఉద్యమకారులకు సంబంధించినటువంటి అఖిలపక్షం తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి వాళ్ళని గుర్తింపు చేయాల్సినటువంటి రాజకీయ పార్టీలు పాల్గొనాల్సినటువంటి అఖిలపక్షం. కానీ దురదృష్టం మొదట్లోనే ఆదిలోనే హంసబాదు అన్నట్టుగా ఎటువంటి ఉద్యమ చరిత్ర లేనటువంటి రాజకీయ పార్టీలను, ఎటువంటి ఉద్యమకారుల మీద అవగాహన లేనటువంటి రాజకీయ పార్టీలను, తెలంగాణనే వ్యతిరేకించినటువంటి రాజకీయ పార్టీలను, తెలంగాణ వచ్చిన తర్వాత కూడా తమ అక్కసు వెలగక్కుతున్నటువంటి రాజకీయ పార్టీలను ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి ఏ విధంగా ఉండబోతుందో అనే ఒక అనుమానం మాత్రం కలుగుతూ ఉంది. కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు ఇంతకుముందు అన్న చెప్పినట్టుగా 106వ వాగ్దానం, తెలంగాణ తొలి మలిదశ ఉద్యమాలలో ప్రాణాలు అర్పించిన యువతీ యువకులను ఉద్యమ అమరవీరులుగా గుర్తించి వారి కుటుంబంలో ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం, తల్లి తండ్రి భార్య, లాట్ ఆఫ్ దెమ్ చనిపోయిన వాళ్ళు ఇప్పుడు చనిపోయినా లేకపోతే 69 మూమెంట్ చనిపోయినా వాళ్ళ పిల్లలో తల్లో తండ్రో భార్య ఉంటే 25,000 రూపాయల ఎక్స్గ్రేషియా ఇస్తాము అని చెప్పని వాళ్ళు చెప్పినారు. రెండవది కేసులు ఎత్తేస్తాము, ఉద్యమకారులుగా ప్రభుత్వ గుర్తింపు కార్డు. మూడవది ముఖ్యమైనటువంటిది 250 గజాల ఇంటి స్థలాలు. ఈ రెండింటిని కోరిలేట్ చేయాల్సిన అవసరం ఉండే. థర్డ్ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఏదైతే పెడుతున్నారో మేము సంప్రదింపుల ద్వారా మేము ఏం చేయాలనో గుర్తిస్తాము, ఏమి ఇవ్వాలనో గుర్తిస్తాము అని చెప్తున్నారు. కానీ వాళ్ళు ఆల్రెడీ ఇది వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చిండ్రు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ తరపు నుండి మేము స్పష్టంగా చెప్పినాం, ప్రభాకరణ ఒక్క వర్డ్ కూడా మిస్ చేయలేకుండా చెప్పిండు, ఇది చదివినిపించిండు మొత్తం. మీరు ఇది వాగ్దానం చేసిండ్రు, ఇది వాగ్దానం చేసి మీరు ఓట్లు వేయించుకున్నారు కాబట్టి మీ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్లో పొందుపరచినటువంటి ఒక అంశం ఏంటంటే 25,000 రూపాయలు. 25,000 రూపాయలు ఇవ్వాలని అన్నాడు, 250 గజాల స్థలం ఇవ్వాలా అని చెప్పని నిర్ద్వందంగా చెప్పిండ్రు. ఉద్యమ చిహ్నాలను నాశనం చేయకండి, ఆల్రెడీ చేసిండ్రు. బట్ మేము తప్పదు కాబట్టి, ఉద్యమంలో ఉన్నటువంటి వాళ్ళం కాబట్టి, ఉద్యమకారులకు సంబంధించిన అంశాన్ని పట్ల చర్చ జరుగుతుంది కాబట్టి దానిపైన అడిగినాం మేము. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో వచ్చినటువంటి ఒక ఉద్యమ చిహ్నం, విప్లవ చిహ్నం తెలంగాణ తల్లి. ఆ తల్లి రూపురేఖలు మార్చేసినారు, ఇది అన్యాయం అవుతుంది. రెండవది, తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి, రాష్ట్ర ఏర్పాటుకు స్ఫూర్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆర్టికల్ 3. ఆ ఆర్టికల్ 3ని గౌరవించాలంటే, రాజ్యాంగాన్ని గౌరవించాలంటే 125 ఫీట్ల అడుగులు ఉన్నటువంటి ఒక అంబేద్కర్ విగ్రహానికి తాళం వేసి పెట్టకండి కేసీఆర్ గారి పైన కోపంతో. అవన్నీ కూడా ఉద్యమ సంబరాల్లో భాగం కాబట్టి వాటిని కూడా కాపాడండి అని చెప్పడం జరిగింది.